వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మూడవ రోజు ఉత్కంఠ రేపుతున్న ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు. బీజేపీ కాంగ్రెస్ కు స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో కీలకంగా మారిన రెండవ ప్రాధాన్యత ఓట్లు. నిరుద్యోగ యువతీ యువకులకు డిగ్రీలతో పని లేదు. వారిలో ఉన్న శ్రమ శక్తితో ముందుకెళ్తే అపార అవకాశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి శివార్లో గల టాటా స్ట్రైవ్ స్కిల్ డెవలప్మెంట్ విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసిన మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రంజాన్ సందడి. ప్రత్యేక ఆకర్షణగా మారిన హలీం హారిస్. ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ మంత్రి గంగుల కమలాకర్. నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు ప్రధాని మోదీ సహకారంతో నవోదయ విద్యాలయాలు మంజూరు. హైదరాబాద్లో మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ వెల్లడి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు. ఎవరికి వారు గెలుపు ధీమాలో ఇరు పార్టీల అభ్యర్థులు. ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఉత్కంఠ రేపుతోంది. పట్టభద్రులు కాంగ్రెస్ బీజేపీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓటు కీలకంగా మారింది. ఎమ్మెల్సీ తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి భాజపా అభ్యర్థి అంజిరెడ్డికి మొత్తంగా 75,675 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 70,565 ఓట్లు పోలయ్యాయి. తొలి ప్రాధాన్యత ఓట్లలో భాజపా అభ్యర్థి 5,110 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీఎస్పీ అభ్యర్థి హరికృష్ణకు 60,419 ఓట్లు పోలయ్యాయి. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించనున్నారు. రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, థర్డ్ బీఎస్పీ ఉంది, చాలా మెజార్టీ తేడాతో ఉన్నది. సెకండ్ ప్రయారిటీ ఓట్లు కూడా ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు ఎలిమినేషన్ దాదాపు 25 మందిని ఎలిమినేషన్ చేయడం జరిగింది. దానిలో కూడా అత్యధిక సెకండ్ ఓటు ప్రాధాన్యత భారతీయ జనతా పార్టీకి వచ్చింది. ఇదే నిదర్శనం, ఇంతకన్నా మించి నిదర్శనం లేదు. ఏదైతే మోదీ గారి అభివృద్ధి కొనసాగే అవకాశం ఇప్పుడు సాయంత్రం దాకా కొనసాగుతుంది. ప్రసన్న హరికృష్ణ ఎలిమినేషన్ ప్రారంభమైందా? ఇంకా యాక్చువల్ ఏంటంటే ఇంకా కొంతమంది ఉన్నారు. ఇప్పటి వరకు 25 మంది అయ్యారు. ఇంకా 25 మంది ఎంత వచ్చిందండి మీకు? ఇప్పుడు మీ లీడ్ ఎంత ఉంది, వాళ్ళకి ఎన్ని వచ్చింది? చాలా ఓట్లు అవన్నీ క్యాలిక్యులేషన్ చేయలేం. ఎక్కడ ఎవరి దగ్గరికి ఎలిమినేషన్ చేసుకున్నా నెంబర్ 1 పొజిషన్లో మేము ఉన్నాం. అవి చేసిన తర్వాత మేము చెప్తాం. అంటే మీకు ప్రసన్న హరికృష్ణ ఓట్లు మీ వైపు డైవర్ట్ అయితే అంటున్నారు? అది చూసినాక చెప్తాం. డైవర్ట్ అయితే ఎందుకంటే మోదీ గారు చూసి చాలామంది ఆయనకు ఫస్ట్ చేసి మాకు కూడా సెకండ్ వేయడం జరిగింది. 100% మేము విన్నింగ్ ఛాన్స్. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మూడవ రోజు కూడా ఉత్కంఠగా కొనసాగింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఓట్ల లెక్కింపు మూడో రోజు కరీంనగర్లో కొనసాగుతుంది. బీజేపీ కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొంది. 56 మంది అభ్యర్థులు పోటీ చేయగా ఓటర్లుగా ఉన్న పట్టభద్రులు ఎవరికి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. మొత్తం పోలైన ఓట్లలో 2,23,343 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. 28,686 ఓట్లు చెల్లుబాటు కాలేదు. చెల్లుబాటు అయిన ఓట్లలో గెలుపుకు కావలసిన కోట ఓట్లు 1,11,672గా అధికారులు నిర్ధారించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లను 11 రౌండ్లలో లెక్కించగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 75,675 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి 70,565 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 60,419 ఓట్లు లభించాయి. మొదటి ప్రాధాన్యత ఓటుతో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 5,110 ఓట్ల ఆధిక్యతతో ఉన్నప్పటికీ గెలుపొందడానికి కావలసిన కోటా ఓట్లు రానందున ఎలిమినేషన్ పద్ధతిలో రెండో ప్రాధాన్యత ఓటును లెక్కలోకి తీసుకున్నారు. 53 మంది అభ్యర్థులకు 16,684 ఓట్లు రాగా 53 మందిని ఎలిమినేట్ చేయగా స్వల్ప 4,000 పైచిలుకు ఓట్లతో బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. 53 మంది అభ్యర్థులను ఎలిమినేషన్ చేసిన గెలుపుకు కావలసిన కోటా ఓట్లు రానందున మూడో స్థానంలో ఉన్న ప్రసన్న హరికృష్ణ ఎలిమినేషన్ చేశారు. ఆయనకు లభించిన సుమారు 61,000 ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ప్రసన్న హరికృష్ణకు లభించిన రెండో ప్రాధాన్యత ఓటు గెలుపు ఓటమిలను కీలకంగా మారనుంది. ఈ రాత్రిలోగా కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసి తుది ఫలితాలు వెల్లడించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ముందంజలో ఉన్నప్పటికీ ప్రసన్న
హరికృష్ణకు పడ్డ రెండో ప్రాధాన్యత ఓట్లలో నరేందర్ 40,000, అంజిరెడ్డికి 35,000 ఓట్లు వస్తే గెలుస్తారు. లేకుంటే రెండవ స్థానంలో ఉన్న అభ్యర్థిని ఎలిమినేషన్ చేసి విజేతను ప్రకటిస్తారు. పట్టభద్రుల తీర్పు అస్పష్టంగా ఉండడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో 5వ రౌండ్ వరకు దూసుకెళ్లిన అంజిరెడ్డి 6వ రౌండ్లో 2వ స్థానానికి పడిపోయారు. 7, 8, 9 రౌండ్లకు వచ్చేసరికి అంజిరెడ్డి 3వ స్థానానికి పరిమితమయ్యాడు. 10వ రౌండ్లో మళ్లీ ముందుకు వచ్చారు అంజిరెడ్డి. 6వ రౌండ్లో నరేందర్ రెడ్డి మొదటి స్థానంలో ఉండగా అంజిరెడ్డి 2వ స్థానంలో ఉన్నారు. ఇక 7, 8, 9 రౌండ్లలో నరేందర్ రెడ్డి మొదటి స్థానంలో ఉండగా 2వ స్థానంలో ప్రసన్న హరికృష్ణ, 3వ స్థానంలో అంజిరెడ్డి ఉండగా 10వ రౌండ్లో అంజిరెడ్డి మళ్లీ మొదటి స్థానానికి వచ్చారు. ప్రసన్న 3వ స్థానానికి పరిమితమయ్యాడు. రౌండ్ పూర్తయింది. ఫస్ట్ రౌండ్ పూర్తి అయ్యేసరికి మరి 50% ప్లస్ 1 ఓట్లు అనేది రాలేదు కాబట్టి ఇప్పుడు సెకండ్ ప్రియారిటీ ఓట్ల పరిక్రియ అనేది మరి ఆల్మోస్ట్ ఆల్ మార్నింగ్ 8:30 నుంచి పరిక్రియ మొదలైంది. మరి ముఖ్యంగా ప్రస్తుతానికైతే ఆ ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలో లీడింగ్లో మరి బీజేపీ క్యాండిడేట్ ఉండడం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థిగా నేను స్వల్ప వెనుకంజ ఉన్నాను. 5,000 ఓట్లతో నేను వెనుకంజలో ఉండింది. తర్వాత నాకంటే మరి థర్డ్ లీడింగ్ బీఎస్పీ క్యాండిడేట్ 10,000తో వెనుకంజలో ఉన్నాడు. సో సెకండ్ ప్రియారిటీ తర్వాత ఇంకా థర్డ్ ప్రియారిటీ ఏది వచ్చినా థర్డ్ క్యాండిడేట్ హరికృష్ణ గారు అనేది ఇంకా రావడానికి వీల్లేదు అన్న ఆలోచనతో అందరు కూడా ఉన్నారు. సో సెకండ్ ప్రియారిటీలో మరి ఆ బీఎస్పీ అభ్యర్థి యొక్క సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఎవరికి పడతాయి అన్న దాని మీద ఈ ఇద్దరిట్లో బీజేపీ కాంగ్రెస్ దానిలో గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేది జరుగుతున్నది. అయితే ఇప్పటి వరకు ఒక 25 మందిని ఎలిమినేట్ చేస్తున్నారు. ఓన్లీ సింగిల్ టేబుల్గా కూర్చొని మరి ఆఫీసర్లు ముఖ్యమైన వాళ్ళు చేస్తున్నారు. దాంతో అందరికీ ఒక ఐడియా వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఐడియా వచ్చింది కాబట్టి ఇప్పుడు స్ట్రెంత్ కూడా పెరుగుతున్నది. ఇప్పుడు 25 క్యాండిడేట్ ముందు ఇంక ఎలిమినేట్ అయ్యే వాళ్ళంతా కూడా మోర్ దెన్ 200 ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఒక 10 టేబుల్ కొత్తగా చేసి ఆఫీసర్లకు కొంచెం అవేర్నెస్ కల్పించారు. సెకండ్ ప్రియారిటీ ఎలా ఉంటుంది, మళ్ళీ సబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, దాన్ని థర్డ్ ప్రియారిటీగా ఎలా చేయాలని చెప్పేసి సో మేము కూడా ఏజెంట్లకు అంతా కొంచెం అవేర్నెస్ కల్పించున్నాం. ఎందుకంటే ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ డిఫరెంట్, ఇప్పుడు సెకండ్ ప్రియారిటీ అనేది డిఫరెంట్గా ఉంది. సో ఆల్మోస్ట్ అలా ఇంకో 5-10 నిమిషాల్లో ఒక 10 టేబుల్లలో ఇది ప్రక్రియ మొదలవుతుంది. మరి మూడో అభ్యర్థికి వచ్చేసరికి సాయంకాలం అవుతుండొచ్చు. మూడో అభ్యర్థికి వచ్చినాక అది ఆల్మోస్ట్ అలా ఒక 60,000 ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇంకా కొంచెం టేబుల్స్ పెంచేసి ఇంకా అది అప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్గా మనకు రసవత్తరంగా జరిగేది. బీఎస్పీ అభ్యర్థి యొక్క ఓట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది మరి కాంగ్రెస్ అభ్యర్థి అయినా బీజేపీ అభ్యర్థి అయినా గెలుపు ఓటములు అక్కడ ఉండుంటాయి. మరి నేనైతే కాన్ఫిడెంట్గా ఉన్నాను. మరి ముఖ్యంగా ఒక 3-4 ముస్తాక్ అహ్మద్ గారు ఓట్లు కానివ్వండి, వాల్మీకి శేఖర్రావు గారు ఓట్లు కానివ్వండి, రవీందర్ సింగ్ గారు ఓట్లు కానీ వాళ్ళకందరికీ కూడా ఆల్మోస్ట్ ఆల్ 2,000 to 3,000 మధ్యలో ఓట్లు ఉన్నాయి. సో ఆ సెకండ్ రౌండ్ వాళ్ళ దగ్గర వచ్చేసరికి నేను ఈ 5,000 మైనస్ను అధిగమిస్తూ న్యూట్రల్కి వస్తానన్న ఆలోచనలో ఉన్నాను. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవడంతో పట్టణమంతా భక్తి భజనోత్సాహంతో సందడి చేస్తోంది. రంజాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న హరీష్ హలీం హోటళ్ల వద్ద భక్తులు, ఫుడ్ లవర్స్ భారీగా గుమిగూడుతున్నారు. గత కొన్నేళ్లుగా మెట్పల్లిలోని మదీనా హోటల్లో హరీష్ హలీం తన ప్రత్యేకమైన రుచితో విశేష ప్రజాదరణ పొందింది. ఈ ఏడాది కూడా అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ సనా చికెన్ హరీష్, స్వీట్ హాట్ మటన్ హరీష్ వంటి వెరైటీలు భోజన ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. శుద్ధమైన మసాలాలు, నాణ్యమైన మటన్, చికెన్తో తయారయ్యే ఈ హలీంకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. సాయంత్రం సమయాల్లో హలీంను కొనుగోలు చేయడానికి ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని హోటళ్ల యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రంజాన్ మాసం ముగిసే వరకు ప్రజలకు మరింత రుచికరమైన అనుభూతిని అందించబోతున్నారు. కోరుట్ల బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ కొమరయ్య విజయం సందర్భంగా సంబరాలు నిర్వహించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మల్క కొమరయ్య భారీ విజయం సాధించిన సందర్భంగా టీచర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ కోరుట్ల పట్టణ శాఖ బీజేపీ అధ్యక్షులు బింగి వెంకటేష్ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కోరుట్ల పట్టణ అధ్యక్షులు బింగి వెంకటేష్, టీచర్ ఎమ్మెల్సీ అసెంబ్లీ కన్వీనర్ సుధవేని మహేష్, కోరుట్ల పట్టణ కన్వీనర్ అక్కినపల్లి వెంకటరమణ, పట్టణ ప్రధాన కార్యదర్శులు ఇటియాల నవీన్, చెట్లపల్లి సాగర్, మాజీ కౌన్సిలర్ మాడవేని నరేష్, సీనియర్ నాయకులు తిరుమల వాసు, చిరుమల ధనుంజయ్, ఉరుమడ్ల చరణ్, పోతుగంటి శ్రీనివాస్, గిన్నెల శ్రీకాంత్, ఎర్ర రాజేందర్, కంఠముదయ్, బీజేవైఎం మహేష్, కలాల సాయి చందు, తోట దుర్గాప్రసాద్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గెలుపొందించిన మన ఉపాధ్యాయ గురువులకు పాదాభివందనాలు చేస్తూ, అలాగే దీనికి కష్టపడ్డ మా 25 ప్రభారులకు శతకోటి వందనాలు తెలుపుతూ, అలాగే ఎటువంటి బాధ్యత ఉన్నా లేకున్నా ఏ ఎన్నికలు జరిగినా ముందుండి సైనికుల వలె నడిపించి ఏ ఎన్నికైనా ఎటువంటి అభ్యర్థినైనా గెలిపిస్తున్న మా బీజేపీఎం నాయకులు, కార్యకర్తలకు మా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలుపుతూ, ఇలాగే మనం ఏ ఎలక్షన్లు వచ్చినా గానీ మనమందరం కలిసికట్టుగా పనిచేసి మనము ప్రతి ఎన్నికను సుతా గెలుపు ఉద్దేశంతో పనిచేసి మనం గెలుపొంది మన ప్రతి విజయాన్ని
మన కారణ జన్ముడు మన నరేంద్ర మోడీ గారికి అంకితం చేయాలని, ఏదైతే మన నూతనంగా ఎన్నికైన మొదటి ఎలక్షన్ మన యాదగిరి బాబు గారి ఆధ్వర్యంలో మొదటి ఎలక్షన్లు జరిగినాయి కాబట్టి ఈ ఎన్నికను వారికి అంకితం చేస్తూ, అలాగే అరవింద్ అన్న గారి సమీక్షంలో మెట్పల్లి పట్టణంలోని అమ్మక్కపేట గ్రామంలో టాటా సెక్టార్లో నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి శివార్లో గల ప్రతిమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టాటా స్ట్రైవ్ స్కిల్ డెవలప్మెంట్ ఇంటివేటెడ్ ఆఫ్ టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు ధృవీకరణ పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం శిక్షణ పొందుతున్న విద్యార్థులతో విద్యాసాగర్ రావు ముచ్చటించి వారికి భరోసా కల్పించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వరంగల్లో ఏర్పాటు చేయనున్న కొత్త ఎయిర్పోర్టుతో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. కూడా మనము అత్యధిక ధనికులు ఉన్నటువంటి దేశం ఈ భారతదేశం. అటువంటి భారతదేశంలో ఇంత ప్రయత్నం చేసినా కూడా మనం ముందుకు పోవడం లేదంటే కొంతమంది ప్రజల్లో కానీ కొంత స్వార్థ ప్రయోజనాల వల్ల దాన్ని సాధించలేకపోతున్నాం. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలందరూ, అన్ని కులాలు అందరూ ఒకటై ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకుపోదామంటే అసలు కొన్ని సంవత్సరాల్లో ముందుకు తీసుకుపోయేటువంటి అవకాశం మనకున్నది. తర్వాత వరంగల్ ఉత్పత్తి గార్మెంటరీ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి నిజాంజాయి మిల్స్ ఉంది. ఆ మిల్స్లో ఆ ఉత్పత్తికి సంబంధించి కార్మికుల ఉపాధి కోసం ఆ ఉత్పత్తిని మనం ఇతర దేశాలకు ఎగుమతి చేసి డబ్బులు సంపాదించడానికి కోసం ఆ ఎయిర్పోర్ట్ ఉంది. ఇప్పుడు అందరం అనుకుంటున్నాం మనం కేంద్రం రాష్ట్రం కలిసి మామనూరు ఎయిర్పోర్ట్ పెడుతుందంటే తీర్థయాత్రలకు లేకపోతే టూరిజంకో అనుకుంటున్నాం మనం. ఎందుకంటే పెట్టి దానికోసం కాదు. మరి ఈ మధ్యన కాకతీయ స్కిల్ డెవలప్మెంట్ అక్కడ అది కూడా మొదలు పెట్టినారు, కానీ అది ఇంకా ప్రారంభం కాలేదు. కాబట్టి సమాంతరంగా కావాలి ఈ ఎయిర్పోర్ట్స్ కానీ రైల్వేస్ కానీ. దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, అమ్మక్కపేటలో నడుస్తున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏ విధంగా ఉన్నాయో ఇవి ప్రతి మండలంలో కావాల్సినటువంటి అవసరం ఉంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా ఘనంగా ముగిసింది. అయితే దీని నిర్వహణపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గట్టిగా బదులిచ్చారు. కుంభమేళా వల్ల ఎంతో మంది ఆర్థికంగా లాభపడ్డారని తెలిపారు. ఓ కుటుంబం 130 పడవలు నడిపిస్తూ ఏకంగా దాదాపు 30 కోట్ల రూపాయలు ఆర్జించిందని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. ప్రయాగ్రాజ్లో పడవలు నడిపేవారు దోపిడీకి గురయ్యారని సమాజ్వాద్ పార్టీ చేసిన ఆరోపణలపై సీఎం సభలో స్పందించారు. పడవ నడిపే ఓ వ్యక్తి విజయగాథను నేను పంచుకోవాలని అనుకుంటున్నానని, అతడి కుటుంబానికి 130 పడవలు ఉన్నాయని, కుంభమేళా సమయంలో ఒక్కో పడవతో రోజుకు 50,000 రూపాయల నుంచి 52,000 రూపాయల వరకు సంపాదించారన్నారు. అంటే 45 రోజులు ఒక్కో పడవతో దాదాపు 23 లక్షల చొప్పున ఆదాయం సమకూరిందన్నారు. అలా మొత్తంగా 130 పడవలతో 30 కోట్ల రూపాయలు ఆర్జించారని యోగి వివరించారు. ఈ మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు ప్రయాగ్రాజ్ చేరుకుని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారని సీఎం తెలిపారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా కుంభమేళా నిర్వహించామని పేర్కొన్నారు. 45 రోజుల్లో ఒక్క నేరం కూడా చోటు చేసుకోలేదని వ్యాఖ్యానించారు. కుంభమేళా నిర్వహణ కోసం 7,500 రూపాయల కోట్లు పెట్టుబడులు రాగా దాదాపు 3 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని వెల్లడించారు. హోటల్ పరిశ్రమకు 40,000 కోట్లు, ఆహారం ఇతర నిత్యావసర రంగానికి 33,000 కోట్లు, రవాణాకు 1.5 లక్షల కోట్ల మేర ఆదాయం లభించిందన్నారు. ఆర్థికంగా చూస్తే కుంభమేళా నిర్వహణ ఈ ఏడాది దేశ జీడీపీ 6.5% వృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా జరిగిన సంగతి తెలిసిందే. జగిత్యాల జిల్లాలో పురాతన వెండి నాణాలు బయటపడ్డాయి. ఉపాధి హామీ పనుల తవ్వకాల్లో ఈ వెండి నాణాలు లభించాయి. జగిత్యాల జిల్లాలో పురాతన వెండి నాణాలు బయటపడ్డాయి. పెగడపల్లి మండలం బతికేపల్లి శివార్లో పెద్దగుట్ట వద్ద ఉపాధి హామీ పనులు చేస్తుండగా పురాతన వెండి నాణాలు 20 బయటపడ్డాయి. వెండి నాణాలపై ఉర్దూ భాష ఉంది. పురావస్తు శాఖ అధికారులకు వాటిని పోలీస్, రెవెన్యూ అధికారులు అప్పగించారు. కరీంనగర్ జిల్లాలో కట్టుదిట్టమైన భారీ భద్రతా మధ్య ఇంటర్ పరీక్షలను అధికారులు పకడ్బందీగా నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 125 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్ విద్యార్థులు 69,852 మంది ఉన్నారు. ఇదివరకు నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాలకు అనుమతించని నిబంధనను ప్రభుత్వం తొలగించింది. 5 నిమిషాల వరకు వెసులుబాటు ఇవ్వడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తూ సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరారు. పరీక్షలు రాసే విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. పరీక్షల సందర్భంగా ఇంటర్ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని అధికారులు ప్రకటించారు. పలు చోట్ల పరీక్షా కేంద్రాలు కలెక్టర్లు సందర్శించి పరిశీలించారు. జనగామలో పరీక్ష కేంద్రం తెలియక విద్యార్థి మరో పరీక్షా కేంద్రం వెద్దకు వెళ్లి ఆవేదనతో ఆందోళన చెందగా సీఐ దామోదర్ రెడ్డి పోలీస్ వాహనంలో విద్యార్థిని నిర్దేశించిన పరీక్షా కేంద్రానికి తరలించారు. సకాలంలో పరీక్షా కేంద్రానికి చేర్చి పరీక్ష రాసేలా చూసిన సీఐని పలువురు అభినందించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
మూడవ రోజు ఉత్కంఠ రేపుతున్న ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు. బీజేపీ కాంగ్రెస్ కు స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో కీలకంగా మారిన రెండవ ప్రాధాన్యత ఓట్లు. నిరుద్యోగ యువతీ యువకులకు డిగ్రీలతో పని లేదు. వారిలో ఉన్న శ్రమ శక్తితో ముందుకెళ్తే అపార అవకాశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి శివార్లో గల టాటా స్ట్రైవ్ స్కిల్ డెవలప్మెంట్ విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసిన మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రంజాన్ సందడి. ప్రత్యేక ఆకర్షణగా మారిన హలీం హరీస్. ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ మంత్రి గంగుల కమలాకర్. నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు ప్రధాని మోదీ సహకారంతో నవోదయ విద్యాలయాలు మంజూరు. హైదరాబాద్లో మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ వెల్లడి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు. ఎవరికి వారు గెలుపు ధీమాలో ఇరు పార్టీల అభ్యర్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.